పొడవు తీసుకోవాలి. 14 కదా 1 పీస్ మొత్తం 14 కదా. డబల్ అయితేనేమో 7 కి మధ్యలోకి వస్తుంది. 14 ఉండాలి. తక్కువ ఉన్నా కూడా మీరు సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉంటే వినపడుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఎట్లా ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, 13 ఉండాలి. 13కి ఎక్స్ట్రా ఉన్నది ఏం చేయాలి, తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేస్తాం కదా మనము. మధ్యలో ఫోల్డ్ చేస్తే మధ్యలో ఇది 7 ఉంటుంది, ఇది 13 ఉంటుంది. ఇది వెడల్పు, ఇది పొడవు. తర్వాత మధ్యలో పట్టికి మనము మధ్యలో పట్టి ఎంత చెప్పినా మీకు 2 ఇంచెస్. 2 ఇంచులకి క్లాత్తో అయితే ఇలా కచ్చిక పెట్టుకోవాలి. ఇలా మిడిల్ పాయింట్ చూసుకొని కచ్చిక పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ వేయకుండా సేమ్ 2 ఇంచెస్ వేసుకోవచ్చు. ఇది మెయిన్ క్లాత్ కటింగ్. తర్వాత నాడలు తీసుకున్నా, మాడబిల్ల తీసుకున్నా చూడండి. ఫస్ట్ నాడలు ఎంత 12 మొత్తం అయితే 2 అయితే 12 1.5 వెడల్పు అనేది ఇట్లా తీసుకొని ఎక్స్ట్రా తీసేయాలి. ఇది దాదాపుగా 12 ఇంచులు ఉంది కదా, ఇది ఎక్స్ట్రా తీసేయాలి. మీరు ఏం చేసిందో ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇది ఎంత ఉండాలి, 1.5 ఉండాలి. ఇది మొత్తం 12 2 ముక్కలు చేస్తే 2 నాడలు రావాలి. తర్వాత ఇది తీసేయండి. నాడలు వచ్చేసినాయి. మెయిన్ క్లాత్ వచ్చేసిన తర్వాత మాడబిల్ల ఈ బార్డర్ వేయాలనుకుంటే మనం ఈ బార్డర్ వరకు తీసుకుంటే బాగుంటుంది. ఈ బార్డర్ వరకు తీసుకుంటున్నా. లేదు అంటే కొంచెం 4 అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది మాడబిల్ల. తర్వాత కుచ్చుల క్లాత్ ఎంత ఉండాలి, 3 ఇంచుల వెడల్పు. 3 ఇంచుల వెడల్పు. తర్వాత మొత్తము 20 డబల్ అంటే 40. దాదాపుగా ఇది ఎంత ఉందో చూసుకొని దానికి 2 పొరలు తీసుకోండి ఎక్స్ట్రా. ఇది ఒక 20, మరి ఒక 20 అంటే 3 ఉండాలి. ఇది కూడా సేమ్. అంటే ఇది 3 ఇంచుల వెడల్పు, ఇది 3 ఇంచుల పొడవు. ఇది మొత్తం 20, ఇది మొత్తం 20, కనీసం 40. డబల్ ముక్కలు తీసుకోవాలి. లేదు పొడవు ఉంటే మొత్తం తీసుకోండి. ఎక్స్ట్రా తీసేయండి. ఇది మెయిన్ క్లాత్, ఇది కుచ్చుల క్లాత్. తర్వాత నాడలు, ఓకేనా? ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది క్లాత్ కటింగ్.